మునసుబు తీర్పు. తామరాడ గ్రామంలో తమ్మిరాజు అనే కోమటి ఒక సంత రోజున రాత్రి 8 గంటల వేళప్పుడు చీడీ మీద చతికిలబడి లబోలబోమని గుండె బాదుకోవటం మొదలెట్టాడు. వీధిని పోతున్న కరణం గవర్రాజు, "ఏం తమ్మిరాజు, ఎందుకలా ఏడుస్తున్నావని?" అడిగాడు. తమ్మిరాజు, "ఇంతకంటే ఏం కావాలి బాబయ్య? వారమంతా అమ్మగా వచ్చిన చిల్లర పోగు చేసి 100 రూపాయలకు సరిపడా సంతకు పట్టుకెళ్ళి రూపాయి చిల్లరకి కానీ చొప్పున మారకం పుచ్చుకొని అంతా రూపాయలుగా మార్చేశాను. కరుకులాంటి 100 రూపాయల సంచిలో వేసి మూతి బిగించాను. మారకం డబ్బులు క్రింద వచ్చిన రూపాయి 9 అణాలు పెట్టి దొండకాయలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పచ్చిమిరప కొని తక్కిన సంచులలో వేసి కట్టుకున్నాను. ఇటువైపు వచ్చే 2 ఎడ్ల ఖాళీ బండి కనపడగా బండివాడితో మంచి మాట్లాడి సంచులతో బండెక్కాను. బండి మీద నాకు కునికిపాట్లొచ్చాయి. ఇల్లు చేరుకొని బండి దిగి ఒక్కొక్క సంచినే అరుగు మీద చేరవేశాను. కూరల సంచీలు 4 ఉన్నాయి కానీ రూపాయల సంచి మాత్రం కనపడలేదు. దిక్కుమాలిన బండి, దానిలో కూర్చోడానికి వేసిన తడికకు అన్నీ బొర్రెలే అని చెప్పి మళ్ళీ ఒక మాట గొల్లుమన్నాడు. గవర్రాజు గారు సానుభూతి కనపరుస్తూ, "ఏ బొర్రెలో నుంచి మూట జారి రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. ఒక పని చెయ్యి, నా రూపాయల సంచి పోయింది, దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్ళకి 10 రూపాయలు బహుమానం ఇస్తాను అని వెట్టివాడి చేత చాటింపు వేయించు. ఆ పైన నీ అదృష్టం ఎలాగుంటుందో చూద్దాం" అన్నాడు. తమ్మిరాజు, 10 కాదు 25 ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను, 50 ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను, నా సంచి నాకు దొరికితే అంతే చాలు అన్నాడు. 10 రూపాయలు ఇస్తానందు చాలు, ఆ పైన నీకెంత తోస్తే అంత ఇవ్వవచ్చు అన్నాడు కరణం. మర్నాడు తెల్లవారడంతోనే ఏ ఊళ్ళ నుంచి అయితే ఆ సంతకు జనం వస్తారో ఆ ఊళ్ళన్నింటిలోనూ తమ్మిరాజు తన రూపాయల సంచిని గురించి టముకు వేయించాడు. సరిపల్లె గ్రామంలో అరుగు మీద కూర్చొని జంధ్యాలు ఒడుక్కుంటున్న పాపయ్య శాస్త్రి ఆ చాటింపు వినడంతోనే లోపలికి వెళ్ళి భార్యతో, "ఏమో, నిన్న నాకు దొరికిన రూపాయల సంచి తామరాడ కోమెటిదట. పట్టుకెళ్ళి ఇస్తే 10 రూపాయలు బహుమానం ఇస్తాడట కూడాను. ఏది ఆ సంచి? ఇలాతే ఇప్పుడే అప్పజెప్పి వస్తాను" అన్నాడు. శాస్త్రిగారి భార్య జానకమ్మ, "ఏమిటి, చేతికి చిక్కిన మూటను చేతులారా అప్పగించి వస్తారా? ఎక్కడైనా విన్నామా ఇలాంటి విడ్డూరం?" అంది. "ఊరికే ఇస్తామటే 10 రూపాయలు బహుమతి వస్తుందని చెప్పానుగా" అన్నాడు శాస్త్రి. "మీ తెలివితేటలు తిన్నట్లుగానే ఉంది. గప్చిప్గా ఊరుకుంటే సంచెడు రూపాయలు మనవే కదటండి. ముష్టి 10 రూపాయలు ఎక్కువ, సంచెడు రూపాయలు ఎక్కువ" అంది జానకమ్మ. "సొమ్ము ఎవరిదో తెలిసాక మన దగ్గర ఉంచుకోవటం దొంగతనం అవుతుంది. అయినా ఒకళ్ళ డబ్బు మనకెందుకు పోనిద్దు. తే ఇలాతే ఆ సంచి ఇచ్చి చక్కా వస్తా" అన్నాడు శాస్త్రి. "ఇదిగో పట్టుకెళ్ళండి" అంటూ జానకమ్మ సంచి తెచ్చి శాస్త్రి ముందు గిరవాటేసింది. శాస్త్రి ఆ సంచి పుచ్చుకొని తామరాడ చేరుకున్నాడు. షావుకారు గారు గోకవరంలో గోపీనాథరావు గారింట పెళ్లికి తొందరగా వెడుతూ ఉంటే రోడ్డు మీద ఈ సంచి నా కాలికి తగిలింది. నేను బోర్లా పడ్డంత పనయింది. ఏమిటి చెప్పమా అని తడిమి చూస్తే లోపల రూపాయలలాగా గట్టిగా తగిలాయి. ఇవాళ ప్రొద్దున్నే మీ చాటింపు విన్నాను. మీ సొమ్ము మీకు అప్పచెప్పి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను అన్నాడు. తమ్మిరాజు తన రూపాయల సంచి కంటపడటంతోనే బ్రహ్మానందభరితుడయ్యాడు. సంచి మూతి విప్పి రూపాయలన్నీ ఒక మాటు లెక్క చూసుకున్నాడు. 100 రూపాయలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇంకా బ్రాహ్మణుడికి బహుమతి క్రింద వాటిల్లో నుంచి 10 రూపాయలు తీసి ఇవ్వడమే తరువాయి. కానీ తీరా సంచి చేతికి చిక్కగానే ఆ 10 రూపాయలు ఇవ్వడానికి మనసు ఒప్పింది కాదు. "శాస్త్రులు గారు, ఈ సంచిలో 110 రూపాయలుండాలి. లెక్క చూస్తే 100 ఉన్నాయి. మీ బహుమానం 10 మీరు ముందే తీసుకున్నట్టున్నారే" అన్నాడు. పాపయ్య శాస్త్రి ఆ పలుకులు విని నిర్ఘాంతపోయాడు. తమ్మిరాజు ఆయనను బుకాయించేసరికి మారుమాట చెప్పలేక శాస్త్రి తిరుగుదారి పట్టాడు. వెళుతూ ఉండగా దారిలో కరణం గవర్రాజు ఎదురై శాస్త్రిని పలకరించాడు. జరిగిన సంగతంతా శాస్త్రి ఆయనకు చెప్పగా విని గవర్రాజు షావుకారు చేసిన దగాకు ఉగ్రుడైపోయాడు. "మున్సూబు దగ్గర ఫిర్యాదు చేయండి. మీ బహుమతి మీకు నుంచున్న పాటున ఇంపించేస్తాడు. ఇంత దారుణమా మరిన్ను" అని సలహా చెప్పాడు.
అలానే శాస్త్రి వెళ్ళి మునుసుబుతో ఫిర్యాదు చేశాడు. తామరాడ మునుసుబు చాలా తెలివైనవాడు. సంగతి సందర్భాలు వెంటనే గ్రహించేశాడు. తమ్మిరాజు, ఈయనకు నీ వాగ్దానం ప్రకారం ఆ 10 రూపాయలు ఇచ్చేయి అన్నాడు. కోమటి ఒప్పుకోలేదు. నా సంచిలో 110 రూపాయలుండాలి. 100 ఉన్నాయి ఇప్పుడు. మిగతా 10 ఈ బ్రాహ్మణుడు కొట్టేసి మళ్ళీ బహుమతి అంటున్నాడు. ఈయనకింకా ఒక్క కాని కూడా ఇవ్వనక్కర్లేదు అని పాతపాటే మొదలెట్టాడు. అప్పుడు మునుసుబు, తమ్మిరాజు, ఈ బ్రాహ్మణుడు మూతి కూడా విప్పకుండా తెచ్చిన సంచిలో 100 రూపాయలే కదూ ఉన్నాయన్నావు అని అడిగాడు. చిత్తంబాబు, ఆయన ఎదుటనే లెక్కబెట్టాను అన్నాడు షావుకారు. ఇది విని కరణంతో, గవర్రాజు గారు, వీళ్ళిద్దరూ కూడా ప్రమాణికాలు చేసి చెబుతున్నారు కనుక ఇద్దరి మాట నమ్మవలసిందే. తమ్మిరాజు పోగొట్టుకున్నది 110 రూపాయల సంచి, పాపయ్య శాస్త్రి గారికి దొరికినది 100 రూపాయల సంచి. దీన్ని బట్టి శాస్త్రుల గారికి దొరికినది షావుకారు పోగొట్టుకున్న సంచి కాదని తేల్తోంది. శాస్త్రులు గారు, ఈ సంచిని మీరు తీసుకుపోండి. 100 రూపాయల సంచి పోయిందని ఎవరైనా వస్తే ఇచ్చేద్దురు గాని. తమ్మిరాజు, వెళ్ళు. నువ్వు పోగొట్టుకున్నానంటున్న ఆ 110 రూపాయల సంచి ఎవరైనా ఎప్పటికైనా తెచ్చి ఇవ్వకపోతారా చూద్దాం అని తీర్పు చెప్పేసి కచేరీ నుంచి వెళ్ళిపోయాడు.